హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూన్ 22వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. స్విట్జర్లాండ్ శాంతి సదస్సుకు సంబంధించి రీసెంట్గా ఎక్కడ స్విట్జర్లాండ్లో శాంతి సదస్సు అనేది జరిగింది. అందులో ఉక్రెయిన్ అధ్యక్షుడైనటువంటి జెలెన్స్కీ ఈయన యుద్ధాన్ని పూర్తి చేయాలి అంటే సమాప్తం చేయాలి అన్నట్టుగా 10 సూత్రాలతో ఒక ప్రణాళికని ప్రతిపాదించడం జరిగింది. మరి దీంతో పాటు ఉక్రెయిన్ సంక్షోభం వల్ల అణుయుద్ధం అన్నటువంటిది రాకుండా అంటే న్యూక్లియర్ వార్ అన్నటువంటిది రాకుండా నివారించటం, ఫుడ్ సెక్యూరిటీ అన్నటువంటిది సాధించటం, ఉక్రెయిన్ ప్రజల కనీస అవసరాలు తీర్చటం, ఇవన్నీ కూడా ఈ సదస్సులో చర్చించారనమాట. మరి ఈ సదస్సులో మొత్తం 92 దేశాలు, 8 అంతర్జాతీయ సంస్థలు ఇవన్నీ పాల్గొంటే 60 దేశాల అధ్యక్షులు లేదా ప్రధానమంత్రి ఇందులో హాజరయ్యారు. మన దేశం నుంచి మాత్రం విదేశాంగ శాఖకి సంబంధించినటువంటి ఒక అధికారి హాజరవ్వటం జరిగిందనమాట. అయితే ఇప్పుడు ఏంటి అంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం తొందరగా ముగిసిపోవాలని కోరుకుంటూ ఉన్నాం. రష్యాతో ద్వైపాక్షిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకోవటానికి మన భారతదేశం సిద్ధంగా లేదు. మరి ఆ నేపథ్యంలో మన భారతదేశం ఇందులో ఈ స్విస్ శాంతి సదస్సులో ఏదైతే ఈ 10 సూత్రాల ప్రణాళికను ప్రతిపాదించారో ఇందులో చాలా న్యూట్రల్గా ఉండిందనమాట. ఏ సైడ్ కూడా స్టెప్ తీసుకోలేదు. నెక్స్ట్ చూడండి, మన దేశంలో నీట్ యూజీ పరీక్షకు సంబంధించి నీట్ యూజీ ఇందులో అవకతవకలు జరిగినటువంటి నేపథ్యంలో ఏదైతే గ్రేస్ మార్క్స్ అనేసి ఇచ్చారో వాటికి మళ్ళీ పరీక్ష నిర్వహించాలి అనేసి అన్నారు. మరి ఈ నేపథ్యంలో ఏమైంది, ఈ కోర్సుల్లో ప్రవేశాలకి సంబంధించి ఈ కౌన్సిలింగ్ ప్రక్రియ ఏదైతే ఉందో దీన్ని వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంటే ఇప్పుడు నీట్ పరీక్ష మీద దర్యాప్తు జరిపి ఆ పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలన్నట్టుగా కొత్త పిటిషన్లు అన్నీ వచ్చాయి కదా. మరి వీటికి సంబంధించి ఇప్పుడు కౌన్సిలింగ్ అయితే వాయిదా వేయాలి అంటే ఆ కౌన్సిలింగ్ వాయిదా వేయటానికి సంబంధించి ఎలాంటి స్టే అన్నటువంటిది ఇవ్వలేదు సుప్రీంకోర్టు. అంతేకాదు ఇక్కడ మనం గమనిస్తే ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే దీన్ని తీసుకొచ్చిందో దీనికి కొన్ని ఆదేశాలు ఇవ్వాలన్నట్టుగా కోరుతూ కూడా పిటిషన్ దాఖలైంది. మరి దాని మీద కూడా సుప్రీంకోర్టు అన్నటువంటిది విచారణ చేపట్టిందనమాట. అయితే ఇక్కడ ఒకటి గమనించాలండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మన భారతదేశానికి సంబంధించినటువంటి ఉన్నత విద్యా సంస్థలు వీటన్నింటిలోనూ ప్రవేశ పరీక్షల కోసం ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్నటువంటిదే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేస్తూ ఉంటుంది. మరి అలాంటి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగాయి అన్నట్టుగా బయటికి రావటం, మరి ఆ నేపథ్యంలోనే ఇదంతా జరిగిందనమాట. మరి ఈ నేపథ్యంలో మనకి ఒక చట్టం గురించి తెలియాలి. అది ఏంటి అంటే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారు? 2024లో. ఇది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది కూడా. దీని ప్రకారం ఏంటి అంటే అన్ఫెయిర్ మీన్స్ పాటించేటటువంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ కావచ్చు, ఒక అథారిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఒకవేళ నిజంగానే మాల్ ప్రాక్టీస్కి గనక పాల్పడితే వాళ్ళకి శిక్ష విధించటం జరుగుతుంది. 5 నుంచి 10 సంవత్సరాల వరకు, కోటికి పైగా జరిమానాను విధించవచ్చు, వాళ్ళ ఆస్తుల్ని స్వాధీనం చేసుకోవచ్చు. అంతేకాదు ఆ ఎగ్జామినేషన్కి అయినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటటువంటి హక్కుని ఈ చట్టం కల్పించింది. నెక్స్ట్ చూడండి, హవాయి, అమెరికాకి సంబంధించినటువంటి ఈ హవాయి ద్వీపం, ఈ హవాయి రాష్ట్రం ఏదైతే ఉందో ఇదేం చేసింది అంటే ఓన్లీ హవాయి దీవుల్లో మాత్రమే కనిపించే కొన్ని అరుదైనటువంటి పక్షి జాతులు, వాటిని హనీ క్రీపర్స్ అనేసి పిలుస్తూ ఉంటారు. హనీ క్రీపర్స్ అనేసి, ఈ హనీ క్రీపర్స్కి మలేరియా ముప్పు అన్నటువంటిది ఉందన్నమాట. చాలా వరకు మలేరియా ముప్పు వచ్చి ఇవి చనిపోతూ ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి రాష్ట్రం ఏం చేసింది అంటే ఓల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడినటువంటి మగ దోమల్ని అక్కడ ఉత్పత్తి చేసి వాటిని విడుదల చేస్తున్నారనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ హనీ క్రీపర్స్కి మలేరియాను ఎదుర్కొనేంత రోగనిరోధక శక్తి అన్నటువంటిది ఉండదు. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఓల్బాకియా బ్యాక్టీరియాని తీసుకొస్తే వాటికి సంబంధించినటువంటి మగదోమలు ఏం చేస్తాయి, వాటిని కలిసినటువంటి ఆడదోమలు గుడ్లు అన్నటువంటివి ఇంకా పొదగవు. దానివల్ల క్రమంగా దోమల సంఖ్య అన్నటువంటిది తగ్గుతుంది. దాంతో ఈ హనీ క్రీపర్స్ లేదా ఈ పక్షి జాతులు ఏవైతే ఉంటాయో వాటిలో మలేరియా ముప్పు అన్నటువంటిది తగ్గుతుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆల్రెడీ మన భారతదేశంలో జనరల్ ఎలక్షన్స్ అన్నటువంటివి ముగిసాయవనా. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు మరొకసారి ఎన్నికలు అన్నటువంటివి జరగబోతున్నాయి. ఎక్కడెక్కడ? హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, అలాగే జమ్మూ కాశ్మీర్. వీటికి సంబంధించి జూలై 1వ తేదీ
2024 జూలై 1కి 18 ఏళ్లు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించబోతున్నారు. ఇందులో హర్యానాలో నవంబర్ 3వ తేదీన, మహారాష్ట్రలో అయితే నవంబర్ 26, జార్ఖండ్కి అయితే జనవరి 5, 2025 వీటి వరకు కూడా ఈ గడువు అన్నటువంటిది ఉంది. ఆలోపు ఎన్నికలు అన్నటువంటివి నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఆర్టికల్ 370ని అబ్రోగేట్ చేసిన తర్వాత, రద్దు చేసిన తర్వాత జమ్మూ కాశ్మీర్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలను చేశారు. అంతేకాదు అక్కడ డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల యొక్క పునర్విభజన అన్నటువంటిది జరిగిన తర్వాత, లిమిటేషన్ అన్నటువంటిది జరిగిన తర్వాత అక్కడ శాసనసభ స్థానాల సంఖ్య మనకి తెలుసు 83 నుంచి 90కి పెరిగింది అన్నట్టుగా. సో ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు అనేటటువంటివి జరగబోతున్నాయి. సుప్రీంకోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు నిర్వహించండి అన్నట్టుగా ఆల్రెడీ ఆదేశించింది. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు ఎన్నికలు నిర్వహించి తొందరలోనే రాష్ట్ర హోదాని పునరుద్ధరిస్తాము అన్నట్టుగా మోదీ ప్రకటించినటువంటి నేపథ్యంలో మరెంతవరకు ఇది జరుగుతుంది అన్నటువంటిది మనం చూడాలి. నెక్స్ట్ చూడండి, జిఎస్టీ రేట్లకి సంబంధించి హేతుబద్ధీకరణ కమిటీ ఏదైతే ఉందో దాన్ని పునర్వ్యవస్థీకరణ చేయటం జరిగింది. దీనికి కన్వీనర్గా బీహార్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి సామ్రాట్ చౌదరి ఇతన్ని నియమించటం జరిగిందనమాట. మరి ఈ నేపథ్యంలో అసలు జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. మన భారతదేశంలో చాలా ఇండైరెక్ట్ ట్యాక్స్ల ప్లేస్లో ఒక దేశం ఒకే పన్ను అన్నటువంటి నినాదంతో తీసుకొచ్చినటువంటిదే జిఎస్టీ. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ అన్నటువంటిది 2016లో తీసుకురావటం జరిగింది. కానీ 2017వ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి ఈ చట్టం అన్నటువంటిది అందుబాటులోకి వచ్చింది. అందుకే జూలై 1వ తేదీని మనము జిఎస్టీ డే అని కూడా జరుపుకుంటాం. మరి ఈ జిఎస్టీలోకి వచ్చేసరికి ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? 1 సిజిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ అని, 2 ఎస్జిఎస్టీ స్టేట్ జిఎస్టీ అని, 3వది వచ్చేసరికి ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అనేసి 3 రకాలు ఉంటాయి. అది కాకుండా మనం ప్రతి నెల జిఎస్టీ వసూళ్ళు అని చదువుకుంటూ ఉంటాం, అవునా? జిఎస్టీ వసూళ్ళు ఈసారి ఇలా ఉన్నాయి. మరి దీంట్లో కాంపోనెంట్స్ వచ్చేసరికి సిజిఎస్టీ ఉంటుంది, ఎస్జిఎస్టీ ఉంటుంది, ఐజిఎస్టీ అన్నటువంటిది ఉంటుంది. వీటితో పాటుగా సెస్ని కూడా యాడ్ చేయటం జరుగుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పేపర్ లీకేజీల నిరోధక చట్టం. ఇందాకే కదా చదువుకున్నాం, ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 అన్నటువంటిది. మరి దీని ప్రకారం ఇది జూన్ 21 నుంచి అంటే నిన్నటి నుంచి ఇది అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం పేపర్ లీకేజ్కి 10 ఏళ్ల జైలు శిక్ష అన్నటువంటిది వేస్తారు. ఈ కారకులు ఎవరైతే ఉంటారో 5 నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,00,000కి మించి జరిమానా అన్నటువంటిది విధించడం జరుగుతుంది. వాళ్ళ ఆస్తుల్ని జప్తు చేస్తారు, పరీక్ష నిర్వహణకి అయినటువంటి ఖర్చుని తీసుకుంటారు. సో గుర్తుంచుకోవాలి, ఒకటి వచ్చేసరికి జైలు శిక్ష ఎంత? 5 నుంచి 10 సంవత్సరాలు. రెండవది వచ్చేసరికి జరిమానా ఫైన్ ఎంత? ₹1,00,00,000 లేదా అంతకు మించి లేదు. మూడవది వచ్చేసరికి ఆస్తుల్ని జప్తు చేయటం అన్నటువంటిది, ఆస్తుల జప్తు. నాలుగవది వచ్చేసరికి పరీక్ష నిర్వహణకైనటువంటి ఖర్చు, ఆ ఖర్చుని తిరిగి రాబట్టుకోవటం, వసూలు చేయటం అన్నమాట. అంతేకాదు పేపర్ లీకేజ్కి సంబంధించి ఈ చట్టం కింద ఇక మీద నుంచి జరిగేటటువంటి అన్నింటినీ ఈ చట్టం కిందే నమోదు చేస్తారు. మరి దీనికి సంబంధించి ఒక డిఎస్పీ ర్యాంక్ లేదా ఏసీపీ ర్యాంక్కి మించినటువంటి వాళ్ళు మాత్రమే, లేదా ఈ ర్యాంక్కి సంబంధించి అంటే మినిమం ఈ ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇన్వెస్టిగేషన్లో ఈ పాత్రనిస్తారు. అంతేకాదు సెంట్రల్ గవర్నమెంట్ అన్నటువంటిది దీనికి సంబంధించినటువంటి కేసెస్ని ఏ సెంట్రల్ ఏజెన్సీకైనా అప్పజెప్పేటటువంటి అధికారాన్ని కూడా ఈ యొక్క చట్టం ఇచ్చిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఆంధ్రప్రదేశ్లో కొత్త సభ అన్నటువంటిది కొలువుదీరింది. 171 మంది ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మరి ఇందులోకి వచ్చేసరికి మొత్తం ఈ 171 మందితో ఎవరు ప్రమాణ స్వీకారం చేపిస్తారు? ప్రొటెం స్పీకర్. దాని తర్వాత స్పీకర్ని ఎన్నుకోవటం అన్నటువంటిది జరుగుతుందన్నమాట. మరి ఇప్పుడు ప్రొటెం స్పీకర్ ఎవరు? బుచ్చయ్య చౌదరి. అదే స్పీకర్గా వచ్చేసరికి అయ్యన్న పాత్రుడు, ఈయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారనమాట. మరి ఇందులో కనుక మనం చూస్తే ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఆ తర్వాత చాలామంది ఇలాగా రాజ్యాంగబద్ధంగానే మేము పరిపాలనను కొనసాగిస్తామన్నట్టుగా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ చూడండి, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కోట్ల టర్నోవర్తో ఈ ఘనత సాధించినటువంటి తొలి భారతీయ కంపెనీగా ఏ సంస్థ వార్తల్లో నిలిచింది అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్. 10 లక్షల కోట్ల టర్నోవర్ అన్నమాట. నెక్స్ట్ చూడండి, ప్రపంచంలో అత్యుత్తమ చదరంగ క్రీడాకారులు తలపడినటువంటి క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత క్రీడాకారుడు ఎవరు అంటే దొమ్మరాజు గుకేష్.
ఏపీ నూతన డీజీపీగా సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఈయన నియమితులయ్యారు. అమెరికాకి చెందిన పరిశోధనా సంస్థ అయినటువంటి హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్, యూనిసెఫ్ ఇవి రెండు సంయుక్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాయు కాలుష్య ప్రభావం మీద ఒక నివేదికను విడుదల చేస్తే అందులో 2021కి సంబంధించి వరల్డ్ వైడ్గా వచ్చిన మరణాల్లో 12% ఈ వాయు కాలుష్యం వల్లే అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్పింది. అందులోనూ భారత్లో 5 ఏళ్లలోపు చిన్నారులు చూడండి 169,400 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే నైజీరియాలో 114,000 మంది, పాకిస్తాన్లో 68,000 మంది, ఇథియోపియాలో 31,000 మంది, ఇలా వాయు కాలుష్యం వల్ల ఎంతోమంది చిన్నారులు చనిపోయారు కూడా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 7.2% చేరొచ్చు అన్నట్టుగా ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ఎందుకని రీజన్ చెప్పింది అంటే వినియోగదారుల విశ్వాసం అన్నటువంటిది పెరుగుతోంది, దాంతో వ్యయాలన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి, పెట్టుబడులు కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయి, దాంతో వృద్ధి రేట్ అన్నటువంటిది బాగుంటుంది అన్నట్టుగా అంచనా వేసింది. ఇంతకుముందు ఇదే ఫిచ్ రేటింగ్స్ 7% అనింది, ఇప్పుడు 7.2% అనిందనమాట. నెక్స్ట్ చూడండి, అంతర్జాతీయ ఇంధన పరివర్తన సూచి అంటే ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో భారత్కి 63వ ర్యాంక్ అన్నటువంటిది లభించింది. రీసెంట్గా ప్రపంచ ఆర్థిక వేదిక దీన్ని చెప్పిందనమాట. మరి ఈ సూచీలో మొదటి స్థానంలో ఎవరున్నారు అంటే స్వీడన్, ఆ తర్వాత డెన్మార్క్, ఆ తర్వాత ఫిన్లాండ్, ఆ తర్వాత స్విట్జర్లాండ్, ఆ తర్వాత ఫ్రాన్స్ ఉన్నాయి. మరి భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? 63వ స్థానంలో ఉంది. నెక్స్ట్ చూడండి, భారత సంచలన పారా ఆర్చర్ అయినటువంటి శీతల్ దేవి, ఈమె రీసెంట్గా జరిగినటువంటి ఖేలో ఇండియా ఎన్టీపీసీ జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ పోటీల్లో ఏ పథకం గెలుచుకుంది అంటే రజత పథకం గెలుచుకుంది. అంతేకాదు చేతులు లేనటువంటి ఏకైక పారా ఆర్చరీ ఛాంపియన్ కూడా ఈమె. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.